వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పదహారణాల తెలుగు అమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో ఇవాళ నేను ఇప్పుడు రెడీ అయిపోతున్నానండి. సాటర్డే కదా, బయటికి వెళ్ళడానికి రెడీ అయిపోతున్నాను. సో హెయిర్ సింపుల్గా పెట్టేసుకున్నాను. స్మాల్ కట్, క్లచ్ అండ్ పోనీ. అండ్ నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, బేసిక్ మేకప్ స్టఫ్, లాక్మీ లైనర్, కాజల్, డాస్లర్, మస్కరా అండ్ ఆల్. సో నేను ఫెయిర్ అండ్ లవ్లీయే యూస్ చేస్తున్నానండి, బేసిక్ వన్. నాకు ఈ సీసీ క్రీమ్స్ యూస్ చేయడం వల్ల నాకు డిఫరెంట్ సీజన్లో డిఫరెంట్గా అనిపిస్తుంది. సో ఫెయిర్ అండ్ లవ్లీ ఏంటంటే మనకి బ్రేక్అవుట్స్ ఏమీ ఉండవు అండ్ పొల్యూషన్ కూడా అది స్టాప్ చేస్తుంది టు సమ్ ఎక్స్టెంట్. సో నేను కాజల్ అండ్ లిప్ బామ్ పెట్టుకుంటా. ఐఎమ్ నాట్ టూ మచ్ ఆఫ్ ఎ మేకప్ పర్సన్. రెడీ అవ్వాల్సినప్పుడు బాగా రెడీ అవుతాను, బట్ క్యాజువల్లీ అయితే ఐ ట్రై టు కీప్ ఇట్ సింపుల్. నైట్స్ అయితే నేను కొంచెం ఐలైనర్ అండ్ మస్కరా అప్లై చేసుకుంటా అండ్ దట్స్ ఇట్, ఫినిష్ మై మేకప్ లుక్ ఇస్ డన్. అండ్ లాస్ట్లో వెళ్ళేటప్పుడు కొంచెం పౌడర్ డ్రాప్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. సో నా జ్యువెలరీ పెట్టేసుకున్నా. అండ్ సో ఇక్కడ నేను మెబ్లిన్ కాదు, కలర్ బార్ లిప్స్టిక్ యూస్ చేస్తున్నాను అండి, రీసెంట్గా తీసుకున్నా. సో అప్కమింగ్ వీడియోలో ఎందులోనైనా నేను రివ్యూ ఓన్లీ ఎక్స్క్లూజివ్గా మేకప్ ఒకటే చేసి మీకు చూపిస్తాను. ఇది షేడ్ చాలా చాలా బాగుంది. అండ్ మస్కారా కూడా దే ఆర్ డిఫరెంట్ టెక్నిక్స్ టు అప్లై టు లుక్ వాల్యూమ్. నా సింధూర్తో నా లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో రెడీ టు గో. అందరూ నన్ను చూసి, నా పిక్స్ చూసి, ఈ అమ్మాయి హెవీగా రెడీ అవుతుందేమో, ఈ అమ్మాయికి అసలు బ్రేక్అవుట్స్ ఉండవా, పింపుల్స్ ఉండవా, అది ఇది అని అనుకుంటారు. సో లెట్ మీ నో కామెంట్ సెక్షన్లో వాట్ డూ యూ థింక్ అబౌట్ హౌ ఐఎమ్ లుకింగ్. ప్రజెంట్ అయితే ఐఎమ్ లక్కీ ఇనఫ్, లాస్ట్ 1 year నుంచి అయితే ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనీ బ్రేక్అవుట్స్ ఆర్ పింపుల్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ స్కిన్ ఇష్యూస్. దానికోసం నేను ఏం చేస్తున్నానో స్కిన్ కేర్ రొటీన్ కూడా నేను సెపరేట్ వీడియో చేసి పెడతాను. సో దట్స్ ఇట్ గైస్. సో రెడీ అయిపోయాను బయటికి వెళ్ళడానికి. అండ్ మా పాప కార్ ఎక్కేసి కూర్చుంది. తను కూడా వీడియోస్ చూస్తుంది కదా యూట్యూబ్లో. తను సో సీట్ బెల్ట్ పెట్టేసుకుని నీట్గా తన టాయ్స్తో పాటు హాయిగా కూర్చుంది. వీఆర్ జాయ్ఫుల్లీ గోయింగ్ అవుట్. సాటర్డే ఈవినింగ్ కదా, మంచి జోష్ ఉంది. సో తను చూస్తే బుద్ధిగా కూర్చుంది, కానీ బుద్ధి ఓన్లీ 10 minutes ఉంటుంది. తర్వాత ఆబ్వియస్లీ షీ విల్ బీ బ్యాక్ టు నార్మల్. దట్ మీన్స్ షీ విల్ బీ జంపింగ్ అండ్ డాన్సింగ్ ఆల్ ఓవర్ ద కార్. సో ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాము అనే టాపిక్కి వస్తే, మనం బాచ్పల్లి దగ్గర బౌరంపేట అని చెప్పి ఉంటుందండి. అక్కడ పూరి జగన్నాథ్ టెంపుల్ రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. తెలిసిన వాళ్ళు చాలామంది వెళ్తున్నారు, కానీ ఈ ప్లేస్ రీసెంట్గా కన్స్ట్రక్షన్ అవ్వడంతో ఎక్కువ క్రౌడ్ ఉండదు ఇక్కడ. బట్ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ ఆఫ్టర్నూన్ 1 వరకు అండ్ ఈవినింగ్ 4 నుంచి నైట్ 7 వరకు అనమాట. సో నేను నావిగేషన్ చూపిస్తున్నాను మీకు. బౌరంపేట అని సెర్చ్ చేస్తే ఇటు ఉంటుంది. ఇంకోటి లేదంటే పూరి జగన్నాథ్ టెంపుల్ మీకు బంజారా హిల్స్ దగ్గర కూడా ఒకటి ఉంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ రెండింటికి మధ్యలో ఆ రూట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ అది కూడా ఇంకొకసారి ఎప్పుడైనా వీడియో చేస్తాను కంపల్సరీగా. ఆ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది, బట్ ఫోటోగ్రఫీ ఈజ్ నాట్ అలౌడ్ దేర్. సో టెంపుల్ అయితే ఎక్కడైనా సరే ఇలా ఉంటుందండి వ్యూ. సో 3 గోపురమ్స్ వస్తాయి, నార్త్ ఇండియన్ స్టైల్, కంప్లీట్ నార్త్ ఇండియన్ ట్రెడిషనే ఫాలో అవుతారు ఇక్కడ. కానీ ఈవినింగ్ 1 hour అయినా వెళ్ళి అలా కూర్చుంటే ఆర్తి టైంలో మనకి పీస్ఫుల్గా ఉంటుంది. మెడిటేషన్ చేసినా చేయకపోయినా లైక్ వి ఫీల్ గుడ్. ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా హెక్టిక్ లైఫ్ నుంచి కొంచెం టైం మన కోసం మనం తీసుకున్నట్టు ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ చిన్నదే కానీ అంతా స్టోన్ వర్క్ అంతా బాగా చేశారు. అండ్ ద పెయింటింగ్స్ ఆర్ ఆల్సో రియలీ వెరీ గుడ్. పైన అంతా, బయట అంతా శాండ్ స్టోన్ లుక్ వస్తుంది. ఇంటీరియర్ అంతా కూడా మనకి నార్మల్ దశావతారాలు అన్నీ కూడా పెట్టారు. అండ్ బ్రహ్మదేవుడు, సరస్వతి అమ్మవారు, ఇంకా శివుడు, పార్వతి, అండ్ నెక్స్ట్ రాధాకృష్ణ కూడా వస్తారు. సో ఇవన్నీ స్టాట్యూస్ అన్నీ కూడా మంచి డీటెయిలింగ్తో ఇచ్చారు. అది నాకు నచ్చింది. సో ఐ వాంటెడ్ టు షేర్ ఇట్ విత్ యూ గైస్. అండ్ టెంపుల్స్ అనేవి ఓన్లీ దేవుడి కోసమే కాదండి, ఆర్కిటెక్చర్ ఇవి చూడడానికి కూడా వెళ్ళొచ్చు. సో
దిస్ ఇస్ వర్త్ ఇట్ అంత దూరం వెళ్ళడం. అండ్ నైట్ టైం ఈ టెంపుల్కి వెళ్ళాలి అంటే మాత్రం కొంచెం రిస్కీ షాట్, ఎందుకంటే అటు సైడ్ లైట్స్ ఉండవు. అండ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఇన్ ఎ కార్ దట్ ఈస్ ఫైన్. మనకి ఆల్మోస్ట్ ఓఆర్ఆర్కి దగ్గరలోకి వెళ్తామన్నమాట మనం ఈ టెంపుల్కి వెళ్ళాలి అంటే. ఏంటంటే బైక్ మీద వెళ్ళాలి, ఫ్యామిలీస్ వెళ్ళాలి లేడీస్తో పాటు అంటే కొంచెం చూసుకుని వెళ్ళండి. ఎర్లీగా వెళ్తే ఏంటంటే మనకి సన్ ఉన్నప్పుడు, లైట్ ఉన్నప్పుడు అయితే మనం ఫొటోస్ తీసుకున్నా కూడా బాగుంటుంది. మేమంటే నైట్ రైడ్ కోసం అని చెప్పి అలా వెళ్ళి ఎలాగో టెంపుల్కి వెళ్దామని. యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ మార్నింగ్ ఉండాలి, మార్నింగ్ వెళ్ళడానికి అవ్వలేదు. సో ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ అయ్యి అప్ సైడ్ డౌన్ అయ్యి ఇదయ్యి సో ఈవినింగ్కి పోస్ట్పోన్ చేసుకున్నాము. ఇది చూస్తున్నారు కదా, ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్, లైక్ కృష్ణుడి గుడి అనమాట. ఇస్కాన్ లాగే, ఇస్కాన్ టెంపుల్ టైప్లోనే ఉంటుంది కొంచెం. సో స్టాట్యూస్ అయితే మాత్రం చాలా చాలా నచ్చాయి నాకు. లైక్ ఆ స్టోన్ వర్క్, ఆ కార్వింగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా శాండ్ స్టోన్ మీద కార్వ్ చేస్తారండి. ఇది నేను ఎక్స్క్లూజివ్గా వేరే వీడియో కూడా చేశాను, హోమ్ ఆర్ట్ డెకర్ స్టోన్ అని చెప్పేసి. లైక్ లగ్జరీ విల్లాస్లోని వాటిలో కూడా మనము ఒక సింగిల్ పీస్ మాస్టర్ ఆర్ట్ పీస్ ఒకటి తెచ్చుకుని పెట్టుకుంటే ఎంటైర్ లుక్ మారిపోతుంది. వచ్చేసి 7 అండి. అటు నుంచి మనకి ప్రగతి నగర్ నుంచి మనకి రూట్ ఉంది, లైక్ మాదాపూర్ వెళ్ళడానికి అలాగా. సో మనం ప్రగతి నగర్ రోడ్లోంచి వచ్చేస్తున్నాం ఇప్పుడు బయటికి. ఈ ఏరియా మొత్తం చాలా డెవలప్ అయిందండి. అటు సైడ్ మల్లంపేట అటు సైడ్ అయితే అంతకుముందు ఏమి ఉండేవి కాదు, ఓన్లీ ప్లాట్స్ అలా ఉండేది. కానీ ఇప్పుడు చాలా డెవలప్ అయినాయి. ఆల్మోస్ట్ యూ నేమ్ ఇట్ అన్ని స్టోర్స్ కూడా అక్కడికి వచ్చేసాయి. లాస్ట్ 6 monthsలో చాలా వర్క్ జరిగింది అక్కడ. లైక్ ఆర్ మార్ట్ కానీ, లేదంటే విజేత కానీ, రత్నదీప్ కానీ అన్ని స్టోర్స్ కూడా వచ్చేసాయి. ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాము స్వాన్ లేక్ దగ్గరికి. స్వాన్ లేక్ అంటే మనకి కూకట్పల్లి దగ్గర వస్తుంది. సో కూకట్పల్లి అంతా ఎండ్ అయిపోయి మన కేపీహెచ్పి స్టార్ట్ అవుతూ ఉంటుంది, ఫేజ్ 1 ఆ ఏరియాకి వెళ్తాం అనమాట. సో అక్కడ ఏంటంటే మనకి ఒక లేక్ ఉంటుంది. ఆ లేక్ నేమ్ నాకు ఐడియా లేదు, బట్ అది స్వాన్ లేక్ అని మీరు గూగుల్ చేస్తే దాన్ని క్రాస్ చేసిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్లోనే మనకి అటు మాదాపూర్ వెళ్ళడానికి కనెక్టివిటీ ఉంటుందన్నమాట. సో ఆ రోడ్లో మనకి చాలా ఫుడ్ స్టాల్స్ అవన్నీ ఉంటాయి. నైట్ టైం మంచి పండగలా ఉంటుంది అక్కడంతా. ఎన్వైర్న్మెంట్ అంతా బాగుంటుంది. అండ్ 2 sides లేక్ ఉంది కాబట్టి ఫ్రెష్ ఎయిర్ అనేది అటు ఇటు వెళ్తూ ఉంటుంది, బాగుంటుంది. లేక్ దగ్గర కూడా సీటింగ్కి కొంచెం ప్లేస్ ఉంటుంది. అండ్ మనకి షవర్మాస్ అవి చాలా ఎక్కువ ఉంటాయి, ఇడ్లీ. అండ్ అక్కడ గుంట పునుగులు ఒకటి బాగా ఫేమస్. అండ్ ఆమ్లెట్ ఎగ్ స్టాప్ కూడా ఒకటి ఉంటుంది. అయితే మేము రీసెంట్గా ఒక స్టాల్కి అయితే ఫ్యాన్స్ అయిపోయాము. దట్ ఈస్ దిస్ హాట్ సూప్స్ అనమాట. అక్కడ చికెన్ సూప్ అనేది మస్ట్ ట్రై అండి, చాలా బాగుంటుంది. అండ్ ఈవినింగ్ ఇప్పుడు వెదర్ కూడా కూల్గా ఉంటుంది కాబట్టి హాట్ సూప్స్ అయితే చాలా బాగా అనిపిస్తాయి. సో ఆ స్టాల్ దగ్గర ఏంటంటే మనకి చికెన్ పకోడా సూప్ అది బాగా ఫేమస్ అండి, చాలా రన్నింగ్ ఐటెం. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ దాంతోపాటు సైడ్స్ మనకి నూడిల్స్, ఫ్రైడ్ నూడిల్స్ ఇస్తాడు, అది కూడా చాలా బాగుంటుంది. లైక్ అమెరికన్ షాప్స్ ఇంత తక్కువ కాస్ట్కి ఇచ్చేస్తున్నాడా అన్నట్టు అనిపిస్తుంది. టేస్ట్ ఈజ్ రియలీ గుడ్. అండ్ స్ట్రీట్ ఫుడ్ ఎప్పుడైనా సరే మనకి క్రేవింగ్స్ ఉంటూనే ఉంటాయి. ఎంత స్టార్ హోటల్కి వెళ్ళినా ఎన్ని తిన్నా మనకి పానీపూరి, నూడిల్స్, పావ్ బాజీ, శాండ్విచెస్, షవర్మా ఇవన్నీ చూస్తే మనకి ఆటోమేటిక్గా మౌత్ వాటరింగ్ అయితే కంపల్సరీ ఎవరికైనా అవ్వాల్సిందే. హైదరాబాద్ అయితే బ్యాక్ టు నార్మల్, కోవిడ్ లేదు, ఏమీ లేదు, అందరూ ఫ్రీగా తిరిగేస్తున్నారు. కాకపోతే సేఫ్ డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేసేవాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. మన జాగ్రత్తలో మనం ఉంటాం, శానిటైజ్ చేసుకుంటాం అంతే. ఇంకా రెస్ట్ ఆఫ్ ఇట్ అదంతా ఇంకా మనం ఆలోచిస్తే ఎక్కడికి వెళ్ళలేం. సో మనమైతే మన స్టాప్ దగ్గరికి వచ్చేస్తాం. సో ఐ గాట్ మై ఆర్డర్. కార్న్ఫ్లేక్స్ ఇస్తాడు అండ్ ఇట్ గోస్ వెల్ విత్ ద సూప్. అండ్ నాకు ఇవాళ బ్రెడ్ కాటన్స్ కూడా దొరికాయి. స్ట్రీట్ ఫుడ్ అయినా సరే క్వాలిటీ మెయింటైన్ చేసే చోట అయితే మనం కన్సిస్టెంట్గా ఎప్పుడైనా తినొచ్చండి, లైక్ వీక్లీ 1 or 2. అంతేకాని లైక్ డైలీ బయట ఫుడ్ తినడం కూడా ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. నా సూప్ అయితే వచ్చేసింది. అండ్ కార్న్ఫ్లేక్స్ అయితే చాలా బాగుంటాయి దీంతో పాటు. అండ్ నాకు బ్రెడ్ కాటన్స్ కూడా దొరికాయి ఇవాళ. క్వాలిటీ కూడా బాగుందండి. అండ్ ఐఎమ్ టేస్టింగ్ ఇట్ అండ్ ఇట్స్ రియలీ నైస్. మా హబీ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. లైక్ మేము డిఫరెంట్ క్రేవింగ్స్ ఉంటాయి.
కానీ ఇద్దరికి కామన్ అయితే ఇది. ఒక 20 minutes పడుతుంది సూప్ మొత్తం నీట్గా ఫినిష్ చేసి ఎంజాయ్ చేసి రిలీజ్ చేసి తాగడానికి. అండ్ ఆఫ్టర్ దాట్ షవర్మా, ఐఎమ్ నాట్ బిగ్ షవర్మా ఫ్యాన్, సో అవేం తినమేము. మేము జస్ట్ బయటకు వెళ్ళిపోతాం, ఇంటికి వెళ్ళి ఏమైనా తినొచ్చు, లేదంటే చూద్దాం అనుకున్నాం. నో ప్లాన్స్ యాక్చువల్లీ, ఆన్ ద గో డిసైడ్ అవుతూ ఉన్నాము వెళ్తూ. ఎందుకంటే కోవిడ్ వల్ల చాలా రెస్టారెంట్స్ అన్నీ కూడా హైదరాబాద్లో క్లోజ్ చేసేసారు. అండ్ చూడండి ఎంత మంచి గేటెడ్ కమ్యూనిటీ, వావ్, లైక్ 2-3 ప్లేసెస్లో అమ్మేసి కూడా వీటిల్లో కొనుక్కుంటున్నారు జనాలు. ఇప్పుడు మాదాపూర్ రోడ్లోకి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి వెళ్తే మన సిటీ దగ్గరికి జాయిన్ అవుతామండి. వెళ్ళి సైబర్ టవర్స్ సిగ్నల్ దగ్గరికి వెళ్ళిపోతాము లెఫ్ట్ తీసుకుంటే. సో ట్రాఫిక్ అయితే కొంచెం ఉంది, సాటర్డే కదా, లైట్గానే ఉంది. ఆంధ్ర అలా మీ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళిపోయి ఇప్పుడు హైదరాబాద్ మిస్ అవుతున్న వాళ్ళందరూ జస్ట్ ఒకసారి చూసేయండి. మన హైదరాబాద్ రోడ్స్ రూపురేఖలు మారిపోతున్నాయి. చాలా ఫ్లైఓవర్స్ అండ్ చాలా రోడ్స్ కూడా అన్నీ చేంజ్ అవుతున్నాయి. కన్స్ట్రక్షన్ వర్క్స్ చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. ఇప్పుడు వర్షాకాలం అయినా కూడా మనకి డ్రాస్టిక్ చేంజెస్, కాన్స్టెంట్గా వర్క్ జరుగుతూనే ఉంటుంది ఎక్కడో దగ్గర. కొన్ని చోట్ల రోడ్స్ అవి కూడా క్లోజ్ చేస్తున్నారు. అండ్ నైట్ టైం ఫ్లైఓవర్స్ అవన్నీ కూడా క్లోజ్ చేసేస్తున్నారు. ఓన్లీ కొత్తగా వచ్చిన కేబుల్ బ్రిడ్జ్ ఒకటే మాత్రము నైట్ 9 నుంచి 10 నుంచి క్లోజ్ చేస్తున్నారు, మార్నింగ్ ఓపెన్ చేసి. సో హైదరాబాద్ అయితే అలా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము పర్టికులర్గా ఇక్కడికి వెళ్ళాలి అని ఏం డిసైడ్ అవ్వలేదు. జస్ట్ క్యాజువల్గా అలా నైట్ రైడ్ కానీ అలా వెళ్తాము. ఎక్కువ లాంగ్ కూడా వెళ్ళాము, సిటీ లిమిట్స్లోనే ఉంటాము మ్యాక్సిమం. ఓన్లీ ఇలా క్రౌడెడ్ ప్లేసెస్ అయితే అక్కడికే వెళ్తాము. బట్ స్టిల్ కార్ దగ్గరలోనే ఉంటాం, ఎక్కువ ఏమి ఇంటరాక్ట్ అవ్వము ఎవరితోటి. శ్రావ్యాన్ని కొంచెం ఎక్కడైనా ఖాళీ ప్లేస్ దొరికితే అక్కడ తీసుకెళ్ళి పరిగెట్టించి ఆడిపిస్తాము. ఎందుకంటే పార్క్స్ కానీ ఏమీ ఓపెన్ లేవు కదా ఇప్పుడు. సో బయటకు తీసుకెళ్తే కార్లో అలా రౌండ్ కొంచెం నైట్ తొందరగా నిద్రపోతుంది. అదర్వైజ్ నైట్ అంతా ఆర్కెస్ట్రా ఉంటుంది. అండ్ మనం ఇప్పుడు వచ్చేస్తాం సైబర్ టవర్ సిగ్నల్ దగ్గరికి. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుని వెళ్తే మనకి ఇక్కడ సబ్వే పెట్టాడు. ఇక్కడ సబ్వే కాదు, లైక్ మెట్రో స్టేషన్ దగ్గర కింద చాలా ఈటరీస్ పెట్టాడు. అవన్నీ పంజాబ్ అఫేర్, ఫ్రాంకీ పాయింట్, అవి ఇవి చాలా పెట్టాడు. అండ్ అక్కడి నుంచి మనం ఇక్కడ యూటర్న్ తీసుకుంటే ఇక్కడ మాదాపూర్ రత్నదీప్ ఉంటుంది. సో ఆ ఏరియా దగ్గర మొత్తం నైట్ 9 తర్వాత నుంచి ఫుడ్ ఉంటుందండి. లైక్ ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉంటాయి. ఇడ్లీ, దోశ, నూడిల్స్, ఫ్రైడ్ రైస్, ఎవ్రీథింగ్, ఎవ్రీ స్ట్రీట్ ఫుడ్ యూ వాంట్ యూ విల్ హ్యావ్ ఇట్ దేర్. ఐస్ క్రీమ్, కుల్ఫీ, అవి ఇవన్నీ ఉంటాయి. సో మేమైతే ప్రజెంట్ అక్కడ వెళ్ళట్లా, వీఆర్ గోయింగ్ టు కరాచీ బేకరీ. సో ఇక్కడ కరాచీ బేకరీ స్పెషాలిటీ ఏంటంటే ఇది చాలా పెద్దదండి. ఇక్కడ మనకి చాలా ఐటమ్స్ దొరుకుతాయి, బేకరీ ఐటమ్స్, కుకింగ్ ఐటమ్స్, మిల్లెట్స్, మఫిన్స్, అన్నిటిలో కూడా వేరియంట్స్ కూడా మనకు దొరుకుతాయి. అండ్ ఫ్రెష్గా ఉంటాయి. లైక్ ఎవ్రీ వీక్ వాళ్ళు డిస్పోజ్ చేసేస్తారు. నైట్ మొత్తం సాటర్డే నైట్, సండే నైట్ ప్యాక్ చేసేసి మొత్తం ఎక్స్ట్రా మెటీరియల్ అంతా డిస్పోజ్ చేస్తారు. మళ్ళీ ఫ్రెష్ ఐటమ్సే వస్తాయి. సో ఇక్కడ అయితే మాత్రం ఇవన్నీ తినేస్తే ఎంత లావ్ అయిపోతామో అని భయం వేస్తుంది. బట్ వీ కాంట్ కంట్రోల్ అవర్ సెల్ఫ్స్. చాలా వెరైటీస్ ఉంటాయి, బట్ అన్నిటిలోని మనకి నార్త్ ఇండియన్ స్టైల్లోనే ఉంటాయి. అండ్ పేటా కూడా బాగుంటుంది ఇక్కడ. అండ్ పిజ్జా లైవ్ కౌంటర్స్ కూడా ఉన్నాయి, చాట్ కౌంటర్, పిజ్జా కౌంటర్, అవి కూడా ఉన్నాయి. అండ్ నాకైతే పేస్ట్రీస్ పర్సనల్గా చాలా ఇష్టం, చాక్లెట్ పేస్ట్రీ ఐ రియలీ లవ్. సో మీకోసం చిన్న క్లిప్స్ అయితే పెట్టాను, స్నీక్ చేసి పెట్టేశాను. అండ్ సో బిగ్, విల్ గెట్ ఆల్ యూ వాంట్. మా పాప అయితే మొత్తం ఫుల్ తిరిగేసింది, కరాచీ బేకరీ మొత్తం అంతా తిరిగేసి ఒక్క చాక్లెట్ కొనుక్కుంది పాపం, పిచ్చి పిల్ల. ఒక చాక్లెట్ అండ్ ఇస్తుంటారు కదా షుగర్ క్రిస్టల్ టైప్ ఉంటాయి, అవి తీసుకుంది. అండ్ వీఆర్ జస్ట్ చిల్లింగ్. బయటకు వచ్చి ఓన్లీ స్మాల్ పిజ్జా తిన్నాము. అండ్ కేక్స్, మఫిన్స్ ఇక్కడ చాలా బాగుంటాయి. అండ్ హాట్ రన్నింగ్ కూడా, లేట్గా వెళ్తే అవి అయిపోతాయి. అండ్ డాడీ అండ్ డాటర్ విల్ ఆల్వేస్ హ్యావ్ ఫన్. చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఆర్డర్ తీసుకుని వస్తుంటే వెళ్ళి కూర్చొని. సో అందుకే వాళ్ళకి తెలియకుండా 4 పిక్స్ తీసా ఈ లోపలనే. అండ్ వీకెండ్స్ ఆర్ ఆల్వేస్ ఫన్. కొంచెం టైం స్పెండ్ చేయండి ఫ్యామిలీ తోటి, చాలా బాగా అనిపిస్తుంది.
ఈవినింగ్ సరదాగా వాక్ కోసం అలా వెళ్ళాము అంటే స్ట్రీట్ షాపింగ్ అందులో లేకుండా ఎందుకుంటుంది, స్ట్రీట్ షాపింగ్ కూడా ఉంది అందులో. సో నేనైతే వెళ్ళి నా ఫేవరెట్ స్టాల్ ఒకటి ఉంటుంది అక్కడ మాదాపూర్ దగ్గర ఇమేజ్ హాస్పిటల్ సోర్డింగ్ ఏరియాలో. అక్కడ ఇయర్ రింగ్స్ లేడీస్కి సంబంధించిన మొత్తం అన్నీ A to Z దొరుకుతాయి అక్కడ. సో ఎందుకంటే అక్కడ గర్ల్స్ హాస్టల్స్ ఎక్కువ ఉంటాయి. ఆల్మోస్ట్ మనకి JNTU దగ్గర ఎలా అయితే మనకి షాప్స్ ఉంటాయో అలాగే ఉంటుంది. సో నేను అక్కడ కొన్ని పర్చేస్ చేశాను, నైట్ వేర్ అవి కూడా. నైట్ వేర్ ఇన్ ద సెన్స్ ఎక్సర్సైజ్ చేయడానికి బయటకు వెళ్ళడానికి అలా తీసుకున్న టీషర్ట్స్ అండ్ జాగిన్స్. అండ్ మా హబీకి పిక్స్ తీయడం నాకు చాలా ఇష్టం ఆయన రెడీ అయినప్పుడు, ఎందుకంటే ఆయన ఎప్పుడో కానీ రెడీ అవ్వడు. సో ఇది తన బర్త్డే కోసం తీసుకున్నాను అనమాట. సో బర్త్డే వ్లాగ్ కూడా పెట్టలేదు నేను, ఇంకా బర్త్డే అప్పుడు తీసుకున్నా. కానీ ఆ రోజు తను ఈ షర్ట్ వేసుకోలేదు, ఈవినింగ్ బయటకు వెళ్ళినప్పుడు వేసుకుందాము అంటే. సో ఇవాళ వేసేసుకున్నారు అది, అండ్ నాకైతే చాలా నచ్చింది. సో మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి. ఆ పాప ఆడుతుంది, ఆయనేమో భయపడుతున్నాడు ఫొటోస్ తీసుకోవడానికి కూడా తను వదిలిపెట్టి. చాలా అటాచ్డ్గా ఉంటారు కదా ఫాదర్స్ డాటర్ తోటి. ఇంక ఇక్కడ పరిగెట్టేస్తుంది, తను పరిగెట్టేసి వెళ్ళిపోతుంది. ఈ మొత్తం వాక్వే అంతా కూడా పరిగెట్టేస్తుంది, అక్కడ కుక్కలు ఉంటాయి, అదే భయం నాకు. అదర్వైజ్ బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ తీసుకొస్తే ఫుల్ ఆడి ఆడి అలసిపోతుంది. అండ్ ఈవినింగ్ ఇంటికి తీసుకెళ్ళగానే పడుకుండిపోతుంది నైట్. సో ఇప్పుడు టైం వచ్చేసి 8:30 దాటింది, 9 ఆ టైం అవుతుంది. అందరూ వచ్చి ఈ లేన్లో మొత్తం సర్వీస్ లేన్ మొత్తం ఖాళీ ఉండదు, అన్నీ కార్తో ఫిల్ అయిపోతాయి. అండ్ వీళ్ళిద్దరూ మంచిగా అటు ఇటు పరిగెట్టిన తర్వాత వెళ్ళి ఏదన్నా ఆర్డర్ చెప్పుకుని తింటారు. లైక్ ఇడ్లీ దోశ ఏదైనా తింటారు వాళ్ళు. నేనైతే ఫ్రైడ్ రైస్ నూడిల్స్ అలా తింటాను, లేదా రోటీ కర్రీ అలా తింటాను. క్యాజువల్కి తక్కువ అండి ఇక్కడ తినడం, మేము ఓన్లీ ఆడుకోవడం కోసమే ఎక్కువ వస్తాము. అండ్ ఆ రత్నదీప్ కోసం, కరాచీ బేకరీ కోసం అయితే కంపల్సరీ వస్తాము, ఎందుకంటే అక్కడ చాక్లెట్ మఫిన్స్ అండ్ వెనిలా మఫిన్స్ చాలా బాగుంటాయి. బట్ నాకేమో ఈ వీక్ దొరకలేదు. ఐ గాట్ దట్ రెడ్ వెల్వెట్ మార్బుల్ కేక్ దొరికింది. సో ఇంకా దాంతో అడ్జస్ట్ అయ్యాను. అండ్ చూసారుగా అందరూ వచ్చేసి ఈవినింగ్ చక్కగా సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసుకుంటూ గ్రూప్గా కూర్చున్నారు. ఎవరు ఫ్యామిలీ వాళ్ళు, ఎవరు బ్యాచ్తో వాళ్ళు కూర్చున్నారు. ఫ్రెండ్స్ ఎక్కువ అబ్బాయిలు అమ్మాయిలు అందరూ వస్తారు. చిన్నపిల్లల్ని వేసుకుని కూడా కొంతమంది వస్తున్నారు. సో ఐ ఫెల్ట్ హ్యాపీ. అండ్ సో ఇదే చిన్న షాపు, కానీ ఇక్కడ అన్నీ దొరుకుతాయి, మ్యాక్సిమం దొరికేస్తాయి. సో నేను ఇక్కడ రెగ్యులర్ కస్టమర్ అనమాట. సో తను నాకు కొన్ని టాప్స్ కూడా చూపించాడు. సో ఇప్పుడు నాకు అంత అవసరం లేదు కాబట్టి నేను తీసుకోవాలి, బట్ మీకు చూపిస్తున్నాను క్లిప్స్. టాప్స్ మాత్రం చాలా బాగున్నాయి. నేను 2 టీషర్ట్స్ అండ్ 2 నైట్ ప్యాంట్స్ తీసుకున్నా, 2 ట్రాక్ ప్యాంట్స్. సో నా ప్లాన్ ఏంటి అంటే ఇక్కడ మా ఇంటి దగ్గరలో పార్క్ అయితే ఓపెన్ చేశారండి. సో ఈవినింగ్ టైం వర్కౌట్ చేసినట్టు ఉంటుంది, పాపని తీసుకెళ్ళి ఆడిపించినట్టు ఉంటుంది. సో అందుకని నేను అయితే ఆ క్లోత్స్ తీసుకున్నాను ఎక్స్క్లూజివ్లీ ఓన్లీ ఫర్ దట్. సో ఈ టాప్ కూడా చాలా బాగుంది, వర్క్ వచ్చింది నీట్గా. ఎనీవేస్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ స్మాల్ మూమెంట్స్ పుట్ టుగెదర్. సో చిన్న చిన్న మూమెంట్స్ని ఎంజాయ్ చేయండి. కోవిడ్ కానీ ఆఫీస్ టెన్షన్స్ కానీ ఇవన్నీ ఎప్పుడూ ఉండేవే. సో మనం బ్రేక్ తీసుకుని మళ్ళీ రీఛార్జ్ అయ్యి మళ్ళీ గెట్ బ్యాక్ టు అవర్ లైఫ్ అయితే బాగుంటుంది. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో గైస్. సో దిస్ ఈజ్ అ సాటర్డే ఇన్ మై లైఫ్. అండ్ మేమైతే ఇంకా ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాము. నార్మల్లీ అయితే బ్రౌనీ కానీ ఏమైనా తింటా, కానీ ఐఎమ్ స్కేర్డ్ ఇప్పుడు నేను మళ్ళీ లావ్ అయిపోతానేమో అని. సో అందుకే ఇవాళ బ్రౌనీ కూడా స్కిప్ చేసేసాను. ఓన్లీ స్ట్రిక్ట్ డైట్, రైస్ తినేసాను, ఇడ్లీ వాళ్ళు తినేసారు. సో వీఆర్ గోయింగ్ బ్యాక్. మీ భాగ్యశ్రీ సైనింగ్ ఆఫ్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ టైమ్. బాయ్.